ప్రేక్షకులు, ఈ ప్రత్యక్ష ప్రసార పూజలో పాల్గొంటున్న మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా క్రీస్తు ప్రభు నామమున ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ క్రింది ఉద్దేశం కోసము ఈ దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉంది. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు డాక్టర్ కొడదల విజయ్ ప్రతాప్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ కొడదల విజయ ప్రతాప్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కొడదల రాజారెడ్డి, థామసమ్మ, జీవన్ రెడ్డి, కిరణ్మయ్, అభిజయ్ రెడ్డి, అక్షయ్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వీరితో పాటు దివ్యవాణి దాతలందరి కొరకు మనము ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ మీ ఉద్దేశాలను కూడా దివ్య బలి పూజలో ప్రభువుకు సమర్పించండి. ఆ ప్రభుని ప్రార్థించుదాం. పరమోన్నతుని పద సన్నిధికి పరుగున రారే ప్రియజనులారా, స్వాగత గీతాలతో ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో, సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో, సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, రండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, మొరవిని కరుణగా కాంచే రాజని, అందరిని దరి చేర్చే ప్రభువని, మొరవిని కరుణగా కాంచే రాజని, అందరిని దరి చేర్చే ప్రభువని, కృతజ్ఞతాభావము గలిగి పీఠము చెంతకు చేరండి, కృతజ్ఞతాభావము గలిగి పీఠము చెంతకు చేరండి, రండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య 32వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి పఠనాల ద్వారా దేవుడు మొదటి పట్టణము మరియు సువిశేషము ద్వారా ప్రత్యేకముగా ఇద్దరు వితంతువులను మనకు ఆదర్శముగా చూపిస్తూ ఉన్నారు. ప్రభు జీవించినటువంటి కాలములో వితంతువుల యొక్క పరిస్థితి అత్యంత దయనీయముగా ఉండేది. కానీ అటువంటి వితంతువులను మనం ఆదర్శముగా తీసుకొని మనకున్న దాన్ని ప్రభువుకు అర్పించినట్లయితే ఆయన ఏ విధముగా దానిని ఘనపరుస్తారు, అద్భుతము చేస్తారు అని మనందరికీ కూడా వివరిస్తూ ఉన్నారు. అందుకే మనము ప్రభువును పూర్ణమైనటువంటి విశ్వాసముతో ప్రేమించినట్లయితే, మనకున్న సర్వస్వము ఆయన యొక్క చేతుల్లో మనం అప్పచెప్పినట్లయితే ఆయన దానిని ఘనపరుస్తాడు, మహిమపరుస్తాడు అని ఈరోజు మనం గ్రహిద్దాం. ఆ వితంతువులవలే కాక మనము స్వార్థ బుద్ధితో, పిసినారితనముతో దేవుని యెడల ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే అటువంటి మన తప్పిదములను తలచుకొని ప్రభు యొక్క క్షమాపణను, మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం, సమాధానం, సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం, సమాధానం, సమాధానం. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
యొక్క పుత్రుడసి యేసువా, పిత యొక్క పుత్రుడసి యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు, మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతమును స్తుతియోగ్యమునైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ విధవరాలు తన ఇంటిలోనున్న పిండితో చిన్న రొట్టెను చేసి ఏలియా వద్దకు తీసుకొని వచ్చెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుంచి 16 వరకు. ప్రభు ఆజ్ఞాపించగా ఏలియా సరాఫతుకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకున్నప్పటికక్కడ ఒక విధవ పోయిలోనికి పుల్లలేరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మా, చెంబుతో కొంచెం నీళ్లు తీసుకొని రమ్మనెను. ఆ విధవ వెళ్ళబోచుండగా మరలా అతడు ఆమెను పిలిచి కొంచెము రొట్టెను కూడా తీసుకొని రమ్మని చెప్పెను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టె ఏమీయూ లేదు. కుండెలో కొంచెము పిండి, పాత్రలో కొంచెము నూనె మాత్రమే ఉన్నవి. నేనిక్కడ 2-3 పుల్లలు ఏరుకొనుటకు వచ్చి తిని, ఆ గుప్పెడు పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేనిప్పటికి తిందుము, ఆ మీదట ఆకలితో ప్రాణములు విడుతుము అనెను. ఏలియా ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకోవచ్చును. కానీ మొదట మీ ఇంటనున్న పిండితో చిన్న రొట్టెను చేసి నాకు పెట్టుము.
అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొమ్ము. ఇజ్రాయేళ్ల దేవుడైన ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించు వరకు కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ తరిగిపోవు అనెను. ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసెను. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ళ వరకు రొట్టె భుజించుచూ వచ్చిరి. ప్రభు ఏలియాతో చెప్పినట్లే కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ తరిగిపోలేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. ప్రభువు భూమి ఆకాశ సముద్రములు వానిలోని సమస్త వస్తువులను చేసినవాడు. ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టును. బందీలను చెర నుండి విడిపించును. అందరూ నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. గ్రుడ్డి వారికి చూపు నసుగును. కృంగిపోయిన వారిని లేవనెత్తెను. సజ్జనులను ఆదరముతో చూచును. మన దేశమున వసించు పరదేశులను కాపాడును. అందరూ నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. రెండవ పఠనము. అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒకసారే బలి అర్పణముగా సమర్పింపబడెను. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 9వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుంచి 28 వరకు. సహోదరులారా, నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవ నిర్మితమగు పవిత్ర స్థలమున క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకముననే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచియున్నాడు. యూదుల ప్రధాన యాజకుడు జంతు రక్తముతో పవిత్ర ప్రదేశములోనికి ప్రతి సంవత్సరము ప్రవేశించును. కానీ క్రీస్తు పెక్కుమార్లు తనను తాను అర్పించుకొనుటకు అందు ప్రవేశింపలేదు. అటులైనచో ప్రపంచము సృష్టింపబడినప్పటి నుండి అనేక పర్యాయములు ఆయన బాధ నొందవలసి ఉండేది. అట్లు కాక తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు ఒకే ఒకసారి జన్మించెను. ప్రతి వ్యక్తి ఒక్కసారే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను. అదే విధముగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒకేసారి బలి అర్పణముగా సమర్పింపబడెను. పాపమును గురించి విచారించుట కాక తన కొరకై వేచియున్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 38 నుండి 44వ వచనము వరకు. యేసు ఇట్లు ఉపదేశించుచు,
మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. వారు నిలువుటంగీలను ధరించి తిరుగుటకును, అంగడి వీధులలో వందనములు అందుకొనుటకును కోరుకొందురు. ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను, విందులయందు అగ్రస్థానములను కాంక్షింతురు. వారు దీర్ఘ జపములను చేయునట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురి కాగలరు అనెను. పిమ్మట యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 రాగి నాణెములు మాత్రమే వేసెను. ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరి కంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనెను. ఏలయన వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి. కానీ ఈమె తన లేమి నుండి తనకున్నదంతయు, తన జీవనాధారమంతయు త్యాగము చేసినది అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథములో యావే దేవుడు పలుమారులు 3 వర్గాల ప్రజల మీద తన మిక్కుటమైనటువంటి ప్రేమను చూపించాడు. అనేక మారులు ఈ 3 వర్గాలను పాత నిబంధన గ్రంథములో యావే దేవుడు ప్రస్తావించటం మనం విన్నాం. ఆ 3 వర్గాలు ఎవరనగా, మొట్టమొదటిగా అనాథలు, రెండవది వితంతువులు, మూడవది కాందిసీకులు అనగా కార్మికులు, వలస ప్రజలు. ఈ 3 వర్గాల మీద యావే దేవుడు మామూలు ప్రజల కంటే ఎక్కువ జాలిని, దయను, కరుణను, ఆదరణను చూపిస్తూ ఉన్నాడు. అందుకే 7 సంవత్సరాలు 7వ సంఖ్య బైబిల్ గ్రంథములో ఎంతో విశిష్టత కలిగి ఉన్నటువంటి సంఖ్యగా, 7 ఏండ్లు గడిచిన తర్వాత 7 సార్లు 7 ఏండ్లు 49 సంవత్సరాలు గడిచిన తర్వాత 50వ సంవత్సరం జూబిలీ ఏ విధముగా చేసుకోవాలి అని చెప్పినప్పుడు, ఆ సంవత్సరం మీరు పంటను వేయకూడదు, దానంతట పండేటటువంటి పంటను మీరు కోసుకోకూడదు. ఆ పంట అనాథ బిడ్డల కోసం, వితంతువుల కోసం, వలస ప్రజల కోసం అని యావే దేవుడు స్పష్టముగా తెలియపరుస్తున్నాడు. కీర్తన 146 9వ వచనములో, తల్లిదండ్రులు లేని అనాథలను, వితంతువులను ఆదరించువాడు ప్రభువే అని మనం వింటున్నాం. ఈ విధముగా అనేక బైబిల్ వాక్యాలు యావే దేవునికి పాత నిబంధనలో వితంతువుల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను, ప్రేమను చూపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ప్రభువు మన యొక్క ఈ దివ్య బలి పూజ పఠనాల ద్వారా, మొదటి పట్టణము అదే విధముగా సువిశేషము, ఈ 2 పట్టణాల ద్వారా అలనాడు సమాజములో ఎందుకు పనికిరారు అని దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వితంతువులను మనకు ఆదర్శముగా చూపిస్తున్నారు. మొదటి పట్టణం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయములో యావే దేవుని ఆజ్ఞ ప్రకారం ఏలియా ప్రవక్త సారెఫత్ అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం అక్కడ తీవ్రమైనటువంటి కరువు పరిస్థితుల్లో ఈ ఒక వితంతువు పుల్లలు ఏరుకుంటూ ఉంది. అయితే ఆమె కడు దీన స్థితిలో, అత్యంత దయనీయమైనటువంటి పేద స్థితిలో ఉండగా ప్రవక్త రొట్టె ఇవ్వమని అడగగా ఆమె చెప్తూ ఉంది, ఇవ్వను అని చెప్పటం లేదు, కానీ తన పరిస్థితిని, తన దీన స్థితిని ప్రవక్త ముందుంచుతూ ఉంది. మా ఇంట తయారైన రొట్టె ఏమీ లేదు, కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉన్నది. ఆ గుప్పెడు పిండితో నేను నా కుమారుడు తినటానికి మాత్రమే సరిపోతుంది అని చెప్పగా
దేవుడు ఏ విధముగా మన పోషకుడు, దేవుడు ఏ విధముగా మనకు సమకూర్చేటటువంటి వాడు అని ఉదంతాన్ని ఈ వితంతువు ద్వారా ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. చిన్న రొట్టెను తయారు చేసి ప్రవక్తకిచ్చి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుని ఎడల మనము, దేవుని యొక్క ప్రవక్తల ఎడల మనము ఉదార స్వభావముతో ఉన్నట్లయితే ఏ విధముగా మనమిచ్చినటువంటి ఆ అల్పమైనటువంటి దాన్ని ప్రభువు ఉన్నతమైనటువంటి దానిగా తయారు చేస్తాడో దీనిని మించినటువంటి ఉదాహరణ లేదు. అందుకే తిరిగి ఆ కరువు ముగిసిపోయిన దాకా ఆ నూనె పిండి అది తరిగిపోలేదు అని మనం వింటున్నాం. ఆ తర్వాత మనకు తెలుసు ఏమైతుందో. ఈ వితంతువు కుమారుడు మరణించగా ప్రభు యొక్క అద్భుతమైన శక్తితో, ఎలియా ప్రవక్త దైవశక్తితో ఆ బిడ్డను తిరిగి జీవమునకు లేపటాన్ని, ఈ విధముగా ఒక వితంతువు సమాజములో అనగదొక్కబడినటువంటి వర్గానికి చెందినటువంటి ఆమె పలికేటటువంటి మాటలు కూడా పరిగణలోనికి తీసుకునేబడవు. అటువంటి ఆమె మనకు ఆదర్శముగా ఇస్తుందనగా, దేవుని ఎడల మనకున్నటువంటి దానిలో ఉదారముగా ఉన్నట్లయితే మనము దేవుని నుంచి అతిశయమైనటువంటి మేలులు పొందవచ్చు అన్నటువంటి సత్యానికి ఈమె నిదర్శనముగా ఉన్నది. ఒకానొక సమయంలో ఒక చర్చి బయట ఒక బోర్డు పెట్టబడింది, ఒక గమనిక పెట్టబడింది, ఒక ప్రకటన. ఆ ప్రకటన సారాంశం ఈ విధముగా ఉంది: పేదలకు భోజనము పెట్టుటకు మీ యొక్క సహాయం మాకు కావాలి అని చర్చి బయట బోర్డు మీద ప్రకటన రాయబడి ఉంది. పేదల ఆకలి తీర్చుటకు, వారికి భోజనం పెట్టుటకు మీరు కూడా సహాయపడండి మాకు అన్నటువంటి సందేశం. ఆ దారిన పోతున్నటువంటి ఒక పంది, ఒక కోడి, ఈ రెండు కూడా ఆ ప్రకటనను చూశాయి. ప్రకటనను చూచి ప్రేరేపితులై మనము కూడా ఈ మంచి కార్యములో మనం కూడా సహాయం చేద్దాం అని కోడి పందితో అన్నది. అని నేను గుడ్డు పెడతాను, నీవు నీ మాంసపు వారులు నీవు దీనికోసం ఇవ్వు అని కోడి పందితో అన్నది. అప్పుడు పంది అన్నది, అమ్మా, నీకు గుడ్డు పెట్టడం అనేది నీకేమీ నొప్పి కలిగించదు, కొంచెం త్యాగం చేసినా నీవు గుడ్డు పెట్టి వీళ్ళకు దానం చేయగలవు. కానీ నా మాంసము, నా వారులు ఇవ్వాలంటే దానికి సంపూర్ణ ఆత్మార్పణ కావాలి, దానికి టోటల్ కమిట్మెంట్ కావాలి అని పంది సమాధానం ఇచ్చింది. దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో ఈ రెండు వర్గాల వారుంటారు. సంపూర్ణ ఆత్మార్పణ చేసేటటువంటి వారు, ఆ తర్వాత మిగలగా ఇచ్చేటటువంటి వారు. తమ అవసరాలన్నీ తీర్చుకొని మిగిలినది దేవునికి ఇచ్చేటటువంటి వారు ఉంటారు కొంతమంది. కానీ తమ అవసరాలను కూడా లెక్క చేయకుండా తమకున్న సర్వస్వాన్ని దేవునికి ఇచ్చేటటువంటి వారు కూడా ఉంటారు. సువార్తలో ప్రభువు మనకు అటువంటి మరొక వితంతువు గురించి మనకు బోధిస్తున్నారు. ఇక్కడ ప్రభువు ధర్మశాస్త్ర బోధకుల గురించి మాట్లాడుతూ వారి గురించి అనేకమైనటువంటి విషయాలు, ప్రభువు వారిలో నచ్చనటువంటి విషయాలు ఈరోజు మనకు తెలియపరుస్తున్నారు. ధర్మశాస్త్ర బోధకులు నిలువుటంగీలు ధరించి ఉన్నతమైనటువంటి ఆసనములను కాంక్షింతురు. ఆ రోజుల్లో ఒక చట్టం ఉండేది, సాంప్రదాయం. తమకన్నా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా తారసపడినట్లయితే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారు వందనములు చెప్పి వాళ్ళే ముందు పలకరించాలి. అటువంటి సాంప్రదాయం ఉండేది. ఆ విధముగా
ధర్మశాస్త్ర బోధకులు అందరి వందనములను అందుకొనుచు ఉండగా వారనుకున్నారు, ఈ వందనములు పొందటం అనేది తమ జన్మ హక్కు అనుకున్నారు. ప్రజలు తమకిచ్చేటటువంటి వందనములు దేవునికి చెందాలి అని వారు విస్మరించి మరచిపోయారు. ఆ తరువాత ప్రభువు వారి మీద చేసే తీవ్రమైనటువంటి అభియోగం, వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వితంతువులే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు, ఒక ప్రక్క భర్త లేక పేదరికాన్ని అనుభవించుచు జీవనోపాధి కోసం ఎంతో కష్టపడేటటువంటి అటువంటి వితంతువుల ఇండ్లను దోచుకుంటున్నారు అని వాళ్ళ మీద అభియోగాన్ని చేస్తూ, అయితే ధర్మశాస్త్ర బోధకులు ఆ విధముగా ఉండగా ఒక వితంతువు మాత్రం ఈ కానుకలు వేసేటటువంటి పరిస్థితిలో ఏ విధముగా మనకు ఆదర్శము ప్రభువు ఈ వితంతువును మనకు చూపిస్తున్నారు. ధనికులు అనేక మంది ఎక్కువ డబ్బులు వేయుచున్నారు, కానీ వితంతువు మాత్రం 2 రాగి నాణెములు మాత్రమే వేసింది. ఇక్కడ కూడా 2 రకాల వర్గాలున్నారు. ధనికులు ఎక్కువ డబ్బు వేసేటటువంటి వారు తమకున్నటువంటి సమృద్ధిలో అన్నీ అనుభవించగా మిగిలినది దేవునికి ఇస్తూ ఉన్నారు బహుశా. కానీ వితంతువు ఆ విధముగా కాదు. వితంతువు తనకున్న సర్వస్వాన్ని ఈ 2 నాణెములు వేసినట్లయితే బహుశా మరుసటి రోజు తినటానికి కూడా ఆమెకు ఉండకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా ఆమె సర్వస్వాన్ని దేవునికి ఇచ్చి వేసింది. దానిని చూచి ప్రభువు ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ లెక్కన ఏ తర్కము ప్రకారము ఈ వితంతువు ఎక్కువ ఇచ్చింది అనగా, పునీత్ అగుస్తీను వారు మనందరికీ ఒక సూత్రముని చెప్తున్నారు. దేవుడట మనము ఆయనకు ఏమి ఇస్తున్నాము, ఎంత ఇస్తున్నాము అని ఆయనకు ముఖ్యము కాదు దేవునికి. కానీ దేవుడు ఈ ప్రశ్న మనల్ని అడగడు, నీవు ఆయనకు ఎంత ఇస్తున్నావు అని. కానీ దానికంటే ఇంకా కష్టమైనటువంటి ప్రశ్నను దేవుడు మనందరినీ అడుగుతున్నాడు అని అగుస్తీను వారు అంటున్నారు. ఏంటి ఆ ప్రశ్న? దేవునికి ఇవ్వకుండా, పొరుగు వారికి సహాయము చేయకుండా నీవెంత దాచిపెట్టుకుంటున్నావు అని దేవుడు అడుగుతాడట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సూత్రం ప్రకారం ఈ ధనవంతులు ఎంత వేస్తున్నారని దేవుడు అడగడు, కానీ ఈ వితంతువు ఎంత దాచిపెట్టుకుంది తన కోసం అనగా, ఆమె ఏమీ దాచుకోలేదు, తన సర్వస్వాన్ని ఇచ్చివేసింది. ఇది ఉదార స్వభావానికి నిలువెత్తు నిదర్శనం. మదర్ తెరీసా గారు ఒక సందర్భంలో కలకత్తా నగర వీధుల్లో తమ యొక్క సంస్థ కోసం డబ్బులు సేకరించడానికి బయలుదేరారు. ఆ సమయంలో అందరూ తమకు తోచింది ఇస్తూ ఉన్నారు. అయితే సాయంత్రం అయింది. ఆ సాయంత్రం సమయము కాగా మదర్ తెరీసా తిరిగి వెళ్ళేటటువంటి సమయములో ఒక భిక్షగాడు తన రోజు మొత్తం వచ్చినటువంటి చందా 15 రూపాయలు. ఆ రోజుల్లో ఆ 15 రూపాయలు మదర్ తెరీసా గారి సంస్థ కోసం తీసుకోమని ఆ పేద భిక్షగాడు మదర్ తెరీసాకు ఆ 15 రూపాయలు ఇవ్వబోయాడు. అప్పుడు మదర్ తెరీసా గారు అనుకున్నారు, నేను గనక ఈ పేదవాని యొక్క 15 రూపాయలు, ఈ రోజంతా భిక్షమెత్తుకోగా వచ్చిన 15 రూపాయలు నేను గనక తీసుకున్నట్లయితే ఆ భిక్షగాడు పస్తుండాలి. కానీ నేను గనక తీసుకోకపోతే ఆ భిక్షగాడు బాధపడతాడు అని చెప్పి ఆ 15 రూపాయలు తీసుకొని ఆ 15 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భములో ఆ భిక్షగాని కన్నుల్లో ఆనందాన్ని చూచింది మదర్ తెరీసా గారు. ఆ తర్వాత చెప్తుంది ఆమె, ఆ రోజు ఆ భిక్షగాడిచ్చినటువంటి 15 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భములో నా జీవితంలో పొందినటువంటి ఆనందం నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిన రోజు కూడా నేను పొందలేదు అని ఆమె సమాధానం ఇచ్చింది. అందుకే మనము దేవునికి పరిపూర్ణముగా ఇస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ వితంతువుల మనస్తత్వమును మనకివ్వమని ఈ పవిత్ర పూజలో వేడుకుందాం. అందరం మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను.
ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోకి లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర తరుణములో, ఈ దివ్య బలిపీఠ సన్నిధిలో మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించండి. మేమందరము ఈనాటి పట్టణాలలో వితంతువుల వలె మీ ఎడల మా యొక్క మాటలలో చేతలలో ఉదారం స్వభావముతో ప్రవర్తించినట్లుగా మమ్ములను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను మీకు అర్పిస్తున్నాం. వారి హృదయాలలో ఉన్నటువంటి తలంపులను మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, వలస కార్మికులను, వితంతువులను, అనాథలను ప్రత్యేకముగా దీవించండి. యావే దేవుడు పూర్వ నిబంధనలో వీరి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపినటువంటి విధముగా మేము కూడా మాకున్నటువంటి పరిస్థితుల్లో, ఆపదలలో, అవసరాలలో ఉన్నటువంటి వారిని ఆదుకునే మంచి మనస్సునివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ దీవించి వారి చేస్తున్న ఉదార కానుకలకు, ప్రార్థనకు దివ్యవాణిని ఇంకా అధికముగా ఆశీర్వదించి బలపరచమని, దివ్యవాణి ద్వారా ఆత్మలను రక్షించుటకు వారు చేస్తున్నటువంటి త్యాగము ఉపయోగపడినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. పేద విధవరాలేసిన 2 కాసులు యేసయ్య దృష్టిలో విలువైన రాసులు. పేద విధవరాలేసిన 2 కాసులు యేసయ్య దృష్టిలో విలువైన రాసులు. తన సర్వం సమర్పించి తన సంపద యేసేనని, తన సర్వం సమర్పించి తన సంపద యేసేనని నేర్పుచున్నది సమర్పణా జీవితం. నేర్పుచున్నది సమర్పణా జీవితం. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదము. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము.
అమరుడేసురాజుకు అంజలి అర్పించెదన్. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమల పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరముల నేకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పావన పావన ప్రభు దళాధిపతి సర్వేశ్వరు. పావన 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 ప్రభు భూపరలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి సర్వేశ్వరు. పావన 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 ప్రభు ప్రభునామంబున వచ్చిడివారు ధాన్యులు ధాన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి సర్వేశ్వరు. పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లి పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చీనంలో కొనరారి దైవ జనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చీనంలో కొనరారి దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవ జనమా. జీవము నొసగి స్వర్గద్వార స్వస్థతనిచ్చే దివ్య శక్తి. జీవము నొసగి స్వర్గధార స్వస్థతనిచ్చే దివ్య శక్తిలో కొనరారి దైవ జనమాలో కొనరారి దైవ జనమా. లోకమాన్యుడు యేసు ప్రభుని, లోకమాన్యుడు యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవ జనమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము
దేవతి దేవ భక్తుల కావ స్తుతి మహిమా ప్రభువా. దేవతి దేవ భక్తుల గావ స్తుతి మహిమా ప్రభువా. ఈ మీ బిడ్డల స్తోత్ర గీతం, ఈ మీ బిడ్డల స్తోత్ర గీతం స్వీకరించు గురువా. వందనము వందనము త్రియేక దేవుని